సో ఈరోజు మనము వన్ ఆఫ్ ద రిసార్ట్ ఇన్ మున్నార్ గురించి మాట్లాడుకుందాము. సో మేమైతే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరాము శబరి ఎక్స్ప్రెస్లో. ఇది ఎర్నాకుళం వరకు వెళ్తుంది. లెట్స్ గో. డే 2. వెల్కమ్ టు అల్వా. ఇదే మన డెస్టినేషన్ స్టాప్. ఇక్కడే మనం దిగాలి. సో అల్వా నుంచి మేమైతే మునార్లోనే రిసార్ట్కి బయలుదేరాము. సో ఇదంతా మునార్ వెళ్ళే దారి. సో రిసార్ట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ చూడవచ్చు ఎలా ఉందో, గ్రీనరీగా. లెట్స్ గో టు రూమ్ ఇన్ ద రిసార్ట్స్. బాస్మతి తీసుకుంటున్నా మరి. ఓకే, బాకీ పర్వాలేదు. ఫైనల్గా రిసార్ట్ వచ్చేసాము. అదే రిసార్ట్ యొక్క వ్యూ ఎంట్రన్స్. చూడండి ఎంత బాగుంటుంది వ్యూ. ఈవినింగ్ అవుతుంది, 4 o'clock. సో వ్యూ నాన్న ఓపెన్ చేయరా, చూద్దాం వ్యూ ఎట్లుందో. తొందరగా ఓపెన్ చేయి. ఓహో ఉజ్జులు బ్రిడ్జు. ఇది మొత్తం ఈవినింగ్ వ్యూ. ఎలా ఉండదు చూడండి, ఎంత బాగా ఈవినింగ్ వ్యూ. బ్యాక్గ్రౌండ్లో పక్షులు ఎలా అరుస్తున్నాయి చూడండి, హమ్మింగ్, ఆ సౌండ్ అసలు చూస్తే ఎంత బాగుందో చూడండి.
నేను తొక్కుతా, నువ్వు తొక్కు, నేను మధ్యలో కూర్చుంటా. ఏం బెస్ట్, అది బెస్ట్. సో how is our resort? This is our resort kitchen. సో నైట్ వ్యూ ఒకసారి చూడండి, నైట్ వ్యూ ఎలా ఉందో. అసలు ఇక్కడికి వస్తే నైట్ వ్యూ అసలు కంప్లీట్గా బ్లాక్. ఆహా, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో యాక్చువల్గా జనవరి వచ్చేసి జనవరి 1st, డిసెంబర్ 31st, క్రిస్మస్ సీజన్లో చాలా చాలా రష్ ఉంటుందంట. డిమాండ్ ఈవెన్ ఇక్కడ రిసార్ట్కి ఈవెన్ థౌజండ్స్లో ఛార్జ్ చేస్తారంట. చాలా బాగుంటుందంట సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ. ఎవరన్నా ఉంటే ప్లాన్ చేసుకోండి కేరళలో ఈ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్, రిసార్ట్స్, ఈ టైప్ ఆఫ్ రిసార్ట్స్ ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంది. అట్లీస్ట్ 1 time in a year or 2 years, 3 years to spend with family this type of resorts, 1 or 2 days. So like better, right? Polluted water, polluted air ki ఉండడం వల్ల ఇంత ప్రాబ్లం ఉంది. సో ఇలాంటి ప్లేస్కి వస్తే ప్లేస్ విల్ గెట్ అనే గుడ్ ఆక్సిజన్, హెల్తీ. నానే ఈ ప్లేస్ ఎక్సలెంట్ ఉంది. సో హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మార్నింగ్ వచ్చాము బ్రేక్ఫాస్ట్కి, డే 3. సో మా మున్నార్లో ఉన్న ట్రిప్ అయిపోయింది. రిసార్ట్ నుంచి వెళ్ళిపోతున్నాము, చెక్అవుట్ కొట్టేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.